కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ మూడిటికి ఏంటి సార్ డిఫరెన్స్? అంటే మూడోది చేస్తే ఆటోమేటిక్గా రెండు వచ్చేస్తాయా, లేదు ఇదేమైనా గ్రెడేషన్సా, ఎలాగా? అన్నిటికీ డిఫరెన్స్ ఉంది. యాక్చువల్లీ అందరూ కూడా ఈ రోజుల్లో నేను ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అని చెప్పుకుంటారు. అది గొప్ప విషయం, ఎందుకంటే ఇంటర్వెన్షన్స్, హార్ట్ ఇంటర్వెన్షన్స్ చేయడం అంత తేలిక కాదు. అవును. బట్ కానీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అవ్వేక ముందు అందరూ కూడా మస్ట్ బి ఎ గుడ్ జనరల్ కార్డియాలజిస్ట్. ఓకే. అంటే హార్ట్కి సంబంధించిన అన్ని జబ్బుల గురించి కూడా అవగాహన ఉండాలి, అన్నీ కూడా ట్రీట్ చేయగలిగే కేపబిలిటీ ఉండాలి. అవన్నీ తర్వాత ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అనమాట. సో జనరల్ కార్డియాలజిస్ట్ అయ్యాక ట్రైనింగ్ బాగా చేసినాక, బాగా పర్ఫామ్ చేసినాక తర్వాత ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అవటం అనేది. కార్డియాక్ సర్జరీ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. కార్డియాక్ సర్జరీ అనేది సిటీ సర్జన్స్ అంటాము, కార్డియోథొరాసిక్ సర్జన్స్, గుండె ఆపరేషన్స్ చేయడం అనేది డిఫరెంట్ స్పెషాలిటీ ఆల్ టుగెదర్. సో కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ is more physician, cardiac surgery is more cardiac surgeon.